ఈరోజు వరుణ షష్ఠి పర్వదినం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలు అనుకూలించాలంటే పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్నానం చేసే ముందు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. వీలైతే నదిలో కానీ చెరువు దగ్గర కానీ స్నానం ఆచరించాలి. అలా వీలు కాని వాళ్ళు గృహంలో స్నానం ఆచరించినా సరే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపుడు కాబట్టి విష్ణు సంబంధమైన చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలా చేస్తే వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడి అనుగ్రహము, విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఒక రాగి పాత్రలో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వరుణ షష్ఠి సందర్భంగా దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరుణ షష్ఠి సందర్భంగా ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అనే వరుణ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా వరుణదేవుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఎప్పుడైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు బోరింగ్ వేసినట్లయితే చక్కగా నీళ్లు పడటానికి, బోరింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి కూడా వరుణ షష్ఠి సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నవగ్రహాలు అనుకూలించాలంటే, నవగ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు అందరూ తప్పకుండా పాటించాలి. నవగ్రహాలలో సూర్యుడు అనుగ్రహించాలంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు విడిచిపెట్టకుండా చేయాలి. అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. అలా విడిచిపెట్టినట్లయితే సూర్యుడి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో చంద్రుడు అనుగ్రహించాలంటే ఎవరైనా సరే తల్లి గారిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. తల్లిని బాధ పెట్టినా, స్త్రీలను బాధ పెట్టినా నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల మనశ్శాంతి తగ్గిపోతుంది, వివాహ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చంద్రుడు అనుగ్రహించాలంటే, చంద్రుడు అనుకూలించాలంటే తల్లిని పూజించాలి, తల్లిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. అలాగే నవగ్రహాలలో కుజుడు అనుకూలించాలంటే ఎవరైనా సరే ధనం తీసుకున్న తర్వాత మోసం చేయకుండా మళ్ళీ తిరిగి ఆ ధనాన్ని ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి. అప్పుడు నవగ్రహాల్లో కుజుడు అనుకూలిస్తాడు. ధనం తీసుకుని ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నట్లయితే కుజుడి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ధనపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే నవగ్రహాలలో బుధుడు అనుకూలించాలంటే, బుధుడు యోగించాలంటే జ్ఞానం, తెలివితేటలు ఉన్నప్పటికీ అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే గనక బుధుడు అనుకూలించడు. అలాగే నవగ్రహాలలో గురువు అనుకూలించాలంటే విద్య నేర్పించిన గురువులను గౌరవించాలి. గురు స్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను పూజించాలి. అప్పుడు గురువు అనుకూలిస్తాడు. గురుబలం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే నవగ్రహాలలో శుక్రుడు అనుకూలించాలంటే, శుక్రుడి వ్యతిరేకత లేకుండా ఉండాలంటే జీవిత భాగస్వామి పట్ల అనుకూలంగా ఉండాలి. జీవిత భాగస్వామిని దుర్భాషలాడకూడదు. అలా ఉన్నట్లయితే నవగ్రహాల్లో శుక్రుడు అనుకూలిస్తాడు. అలాగే తల్లిదండ్రులను గౌరవిస్తే నవగ్రహాలలో శని తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరికైనా శని దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు తల్లిదండ్రులను పూజించటం, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయటం చేస్తే శని భగవానుడు తొందరగా ప్రసన్నుడవుతాడు, శని అనుగ్రహిస్తాడు. అలాగే నవగ్రహాలలో రాహు అనుగ్రహించాలంటే సర్పాలకు అపచారం చేయకూడదు. వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి. అప్పుడు రాహు తొందరగా అనుగ్రహిస్తాడు. సర్పాలని ఎంత ఎక్కువగా పూజిస్తే రాహు అంత తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే కేతువు అనుగ్రహించాలంటే చదువు, తెలివితేటలు, జ్ఞానము వీటన్నిటిని అందరికీ సద్వినియోగపడేలా పంచిపెట్టాలి. చదువు, తెలివితేటలు ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ అది ఎవరికీ పంచిపెట్టకుండా ఉన్నట్లయితే కేతువు అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విషయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ ప్రత్యేకమైన విషయాలను మనం పాటించినట్లయితే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం నిత్య జీవితంలో ఏర్పడుతుంది. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.